నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కార్మిక సంఘం జేఏసీ మరియు ఎస్కేఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాలు ఇంటింటికి వెళ్లి క్యాంపెయిన్ చేయాలని అన్నారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. భారత్ బంద్లో కార్మికులు, కర్షకులు ఇక సకల జనులు పాల్గొని ప్రధానమంత్రి మోదీ ప్రజల పట్ల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరారు. పరీక్షలను వాయిదా వేయాలని ఓయూలో పీజీ విద్యార్థుల ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాక ముందుకే ఇంటర్నల్స్ నిర్వహించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలంటూ ఓయూ పరిపాలనా భవనం ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇక యూజీసీ నిబంధన ప్రకారం 4 నెలల్లో సిలబస్ పూర్తి చేసిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని, సిలబస్ పూర్తి కాకముందే 3 నెలల్లోనే పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ను సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన దృష్ట్యా చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఫిబ్రవరి 13న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వస్తోందని, వీరి పర్యటనను సజావుగా జరిగేలా సంబంధించిన అధికారులు పూర్తి ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో కృష్ణా జలాల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొండూరు మండలంలో ప్రజలు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే హడావిడిగా వినగడప బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని శ్రీనివాసరావు ప్రశ్నించారు. నేటి నుంచి ప్రభుత్వానికి 3 రోజుల పాటు డెడ్ లైన్ విధిస్తున్నాను. ఈ 3 రోజుల్లో కృష్ణా జలాల నీటి సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీన కొండూరు అడ్డ రోడ్డు నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వరకు నీటి సత్యాగ్రహం పేరిట పాదయాత్ర చేస్తామని శ్రీనివాసరావు అన్నారు. రెడ్డిగూడెం మండలం కుదుప కృష్ణా జలాల సంపు నుండి గత సంవత్సర కాలంగా ట్యాంకర్ల ద్వారా రాష్ట్రంలో ఉన్న దళిత వాడలను పంచాయతీలుగా చేసి దళితులే పాలించుకునే విధంగా చర్యలు తీసుకుని దళిత పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు డీజీపీ పివి సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దళితవాడ సాధన సంకల్ప సభ పేరుతో దళితులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినప్పటికీ దళితుల తలరాతలు మారలేదని అన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. ప్రైవేటు పరిశ్రమలు, కళాశాలల్లో రిజర్వేషన్లు అమలు జరగడం లేదని అన్నారు. ప్రైవేటీకరణతో ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని తెలిపారు. పంచాయతీల ద్వారానే శాశ్వత అధికారం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో 3000 దళిత వాడలు ఉన్నాయని, దళిత పంచాయతీలుగా అభివృద్ధి చేస్తే సగం మంది మహిళలే పరిపాలన చేయవచ్చని అన్నారు. ఇక రాష్ట్రానికి పన్నుల రూపేణా 1,44,000 కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయని, ఇందులో 25,000 కోట్లు దళితులే చెల్లిస్తున్నారని తెలిపారు. 20,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధుల్లో ఖర్చు చేసేందుకు ప్రభుత్వాల వద్ద ప్రణాళికలు లేవని అన్నారు. సప్లాన్ నిధుల్లో 6,000 కోట్ల రూపాయలు దళితవాడ పంచాయతీలకు కేటాయిస్తే అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. మరో 6,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇతర పథకాలకు ఉపయోగించుకోవచ్చని అన్నారు. అలాగే మరో 6,000 కోట్లను డాక్టర్లు, ఇంజనీర్లుగా మారిన దళితులకు ఆసుపత్రులు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రుణాలు ఇవ్వాలని కోరారు. మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆసుపత్రిలో పేషెంట్ కేరు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, శానిటైజేషన్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా జీతాలు లేక కుటుంబ పస్తులు ఉంటున్నామని, ఇంటి కిరాయిలు కూడా కట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించే వరకు విధులు హాజరు కామని తెలిపారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ పళని ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నూలుకుంట గ్రామానికి యువకులు కాంగ్రెస్ తీర్థం 20 మంది పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మునుస్వామి, పట్టణ అధ్యక్షులు నిజాం, ఇర్ఫాన్, సెక్రటరీ, నూలుకుంట గ్రామానికి చెందిన సంతోష్, గోవిందు, మహమ్మద్, నవీను, అరుణ్ కుమార్, శివ, రమణ, వీరరాఘవ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినీళ్లు. తెలుగుదేశం పార్టీ లేకపోతే బీసీలు లేరని, బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగుట్ట మండలం కలగోడు గ్రామంలో జైహో బీసీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వేల మంది జన సమూహం నడుమ గజమాలతో ఘనస్వాగతం పలికిన గుమ్మగట్ట మండల ప్రజలు ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ అని, ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్న శక్తి ఏ పార్టీకి లేదని, ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చిన సమస్యలు ఏ పార్టీకి రాలేదని ఆయన నిలబడడం, తలబడ్డం, రాబోయే ఎన్నికల్లో గెలవబోతున్నామంటూ ఆయన జోష్యం చెప్పారు. జగన్ రెడ్డి దృష్టపాలనతో తెలుగుదేశం పార్టీ నాయకులను ఎన్నో రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నాడని, తన మీదనే 18 కేసులు బనాయించారని, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని అన్నారు. ఇక భయపడడం తన బ్లడ్లోనే లేదని ఎద్దేవా చేశారు. ఇంకా 65 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారని తెలిపారు.